హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రావణి. ఈరోజు ఎపిసోడ్ గురించి మాట్లాడుకునే కంటే ముందు అసలు ఈ యష్మిని ఈరోజు నాకు ఎపిసోడ్లో చూసిన దానికి అసలు నాకు వచ్చిన కోపానికి అసలు ఇంత చెత్త కంటెస్టెంట్, ఇంత దెయ్యంలాగా రాక్షసులాగా బిహేవ్ చేస్తుంది అనిపించింది. నేను లైవ్లో చూశాను. అసలు వాళ్ళ బిహేవియర్, యష్మి వాళ్ళ టీంలో ఆడింది లేదు పెట్టింది లేదు, కానీ వాళ్ళు బిహేవియర్ అసలు మాత్రం నాకైతే పిచ్చగా కోపం వచ్చింది. అసలు ఎంత రూడ్గా బిహేవ్ చేసిందంటే, ఎంత ర్యాష్గా వేరే వాళ్ళు ఓడిపోతే అసలు వాళ్ళ తప్పు లేనప్పటికీ కూడా వీళ్ళ టీం వాళ్ళు అవుట్ అయినప్పుడు గొడవ చేసి ఎలాగైనా ఆ టీంలో ఉంచేలాగా ఎన్నిసార్లు గొడవ చేసి పృథ్వీని టీంలో ఆడించారంటే అసలు నాకు వచ్చిన కోపం అసలు నేను లైవ్ చూస్తున్నప్పుడు నాకైతే రక్తం మసిలిపోయింది. అసలు యష్మిని అండ్ సోనియాని చూసినప్పుడైతే అసలు బాబోయ్, అసలు వీళ్ళు ఎంత చెత్త వరస్ట్ ఫెలోస్ అసలు అనిపించింది. అంత కోపం వచ్చింది. పృథ్వీ ఎన్నిసార్లు అవుట్ అని అసలు 9 సార్లు చెప్తానే ఉంది. అసలు ప్రేరణ అవుట్ అని. వీళ్ళు అస్తమానం వచ్చి యష్మి అండ్ సోనియా వచ్చి ఎందుకు అవుట్, అది కాదు ఇది కాదని చెప్పి అసలు నాకు ఫైనల్గా అయితే ప్రేరణ కూడా అసలు సంచాలకుగా చాలా ఇన్ఫ్లుయెన్స్ అయింది. అసలు వరస్ట్ అనిపించింది నాకు ప్రేరణ సంచాలక్ చేసిన దానిలో. అఫ్కోర్స్ అది చాలా కష్టమైన టాస్క్ అయినప్పటికీ కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ అయింది. ప్రతిసారి వాళ్ళు వచ్చి గొడవ చేస్తే ఓకే పృథ్వీ ఇన్, మళ్ళీ వేరే వాళ్ళు అడుగుతుంటే పృథ్వీ అవుట్. అసలు నువ్వు అట్లా మార్చి ఇట్లా మార్చి ఎన్నిసార్లు రూల్స్ పెట్టి మార్చి ఎన్నిసార్లు ఎంత ప్రతి ఒక్కళ్ళు చెప్పే పాయింట్కి ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యిందో అసలు నాకైతే చాలా కోపం వచ్చింది. లైవ్ది మొత్తం మనకి ఎక్కడ చూపించలేరు కాబట్టి కొంచెమే చూపించారు. బట్ అండ్ యష్మి అండ్ సోనియా కూడా భాషా గారిని ఫైర్ అయింది భాషా గారి మీద. సోనియా ఒక మాట కూడా తిట్టేసింది. వీళ్ళైతే వచ్చి అస్తమాని ఎన్నిసార్లు చెప్పారో భాషా గారు ఒక్కసారి విష్ణుప్రియ అట్లా అబ్బాయి పుష్ చేశాడు అని విష్ణు చెప్తుంటే లేదు పుష్ చేయలేదు అని మాట్లాడినప్పుడు బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద షీ కెన్ ప్లే అని చెప్పినప్పుడు సోనియా మాటలు నువ్వు ఇదేమన్నా పంచాయతీ అనుకుంటున్నారా, పెద్ద మనుషులాగా వచ్చి పెత్తనాలు చేయటానికి మాట్లాడింది. వీళ్ళైతే ఎన్నిసార్లు వచ్చారో అసలు ప్రేరణ ఎన్నిసార్లు చెప్పిందో, మీరు కనుక టీం మెంబర్స్ ఎవరైతే ఆ లైన్ దాటి ముందుకు వస్తారో వాళ్ళు ఇక్కడ ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళ టీం వాళ్ళని అవుట్ చేస్తాను అని ఎన్నిసార్లు చెప్పినప్పటికీ వీళ్ళు వెళ్తూనే ఉన్నారు, గొడవ పడుతూనే ఉన్నారు. పృథ్వీ ఎన్నిసార్లు అవుట్ అయినా నబీల్ని ముందే తోసాడు. అసలు లైవ్లో ఫస్టే ఒక సాంగ్ వచ్చింది, మారి ఆ సాంగ్ వచ్చింది. ఆ సాంగ్ వచ్చినప్పుడు అప్పుడే అవుట్ అయ్యాడు పృథ్వీ. బట్ ప్రేరణ చాలాసార్లు అవుట్ అని చెప్పి మళ్ళీ సోనియా అండ్ యష్మి వచ్చి గొడవ పడుతుంటే సరే మళ్ళీ ఆడిపించి మళ్ళీ రీస్టార్ట్ చేసి గేమ్ని చాలాసార్లు చేశారు. సో ఆ మారీ సాంగ్ అయితే వేయకుండా ఫస్ట్ చిరంజీవి గారి సాంగ్తో టొట్టొట్టొట్టో ఆ సాంగ్ వేసి స్టార్ట్ చేశారు కదా. బట్ నాకైతే అసలు చాలా వీళ్ళిద్దరిని చూస్తుంటే ఒక్క టాస్క్ కూడా ఆడేది లేదు. అసలు యష్మి వచ్చేసి కనీసం గవర్నమెంట్ స్పెల్లింగ్ కూడా రాదు ఆవిడకి. మళ్ళీ వీళ్ళకి టాస్క్లో ఆడేటప్పుడు వీళ్ళని స్కూల్లో జాయిన్ చేయించాలి అని చెప్తుంది. గవర్నమెంట్ స్పెల్లింగ్ రాని ఆవిడ స్కూల్లో జాయిన్ చేయిస్తుందంట. వీళ్ళని స్కూల్లో జాయిన్ చేయించాలి, చదువు నేర్పించాలన్నట్టు చెప్తుంది. ఈవిడికి ఏదో వచ్చేసినట్టు. అసలు నాకైతే పిచ్చ కోపం వచ్చింది లైవ్ చూసినప్పుడు. బట్ ఎపిసోడ్ కోసం అయితే వెయిట్ చేశాను నేను. ఎందుకంటే లైవ్లో ఏం చేశారంటే మనకి వాళ్ళు టాస్క్ మొత్తం రెడ్ లైన్ లోపల ఆడేది మొత్తం క్లియర్గా చూపించలేదు. అప్పుడప్పుడు కొంచెం చూపించారు. మొత్తం అసలు యష్మి సోనియా వీళ్ళు గొడవ పడేది. మిగతా వాళ్ళు ఆడని వాళ్ళందరూ కూడా భాషా గారు కావచ్చు, ఆదిత్య గారు అండ్ సీత, నైనిక వీళ్ళందరూ కామ్గా అక్కడ కూర్చొని చూస్తూ ఉన్నారు. వీళ్ళు అస్తమానం వచ్చి ఎగిరెగిరి పడిపోయి అస్తమానం వచ్చి గొడవ పడిపోయి సంచాలక్ దగ్గరికి వచ్చి గొడవ పడి ఆవిడని ఇన్ఫ్లుయెన్స్ చేసి మళ్ళీ ఆడిచ్చి మళ్ళీ యష్మి వచ్చేసి నువ్వు మన టీం మెంబర్ని గెలిపించాలి కదా అని చెప్తుంది ప్రేరణకి. అసలు ఆవిడ ఏమనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. అసలు నాకైతే యష్మి మీద వచ్చిన కోపానికి ఎంత చెత్త బిహేవియర్. ప్రతిదానికి మిల్క్ గురించి కూడా గొడవపడింది. చికెన్ దొబ్బేసింది, టీ పౌడరు
అండ్ షుగరు వాళ్ళ టిఫిను అన్నీ దొబ్బేసింది. మళ్ళీ విష్ణుప్రియ ఈరోజు పాల ప్యాకెట్ తీసుకున్నందుకు నువ్వు చూసావా అని గొడవ పడుతుందంటే ఇంకా ఎవరు చూడరు అనుకుంటుందా ఏంటి అసలు ఆవిడ బిహేవియర్ నాకు అర్థం కావట్లేదు. అసలు చాలా అంటే చాలా కోపం వస్తుంది. అసలు యష్మి గురించి మీకేమనిపిస్తుంది? లైవ్లో అయితే యష్మినే చూపించారు మొత్తం ఆ టాస్క్ అప్పుడు, ఆ సాక్స్ టాస్క్ అప్పుడు. అసలు చాలా కోపం, చాలా అంటే చాలా రూడ్గా బిహేవ్ చేసింది. చాలా దయ్యంలాగా రాక్షసిలాగా అందరినీ వేరే వాళ్ళు అవుట్ అయినప్పుడు రా 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 అని డాన్సులు వేస్తూ ఇలా అనుకుంటూ రా 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 అనుకుంటూ ఇట్లా ఎగురుకుంటూ అసలు చాలా రాక్షసత్వంగా బిహేవ్ చేసింది అనిపించింది. మీకు యష్మి గురించి ఏమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. అండ్ ఈరోజు ఎపిసోడ్ గురించి పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం. ఫస్ట్ స్విమ్మింగ్ పూల్ టాస్క్ వచ్చింది కదా, ప్లాస్మా మీద ఎవరి పేర్లు అయితే డిస్ప్లే అవుతాయో వాళ్ళు వెంటనే 15 సెకండ్స్లోనే వెళ్ళి పూల్లో దూకాలి, ఫస్ట్ ఎవరు దూకితే వాళ్ళు అని. అప్పుడు వీళ్ళందరూ వెళ్తుంటే పృథ్వీ వచ్చేసి మణిని లాక్ చేశాడు. యాక్చువల్లీ అక్కడ అందరికంటే ఫస్ట్ మణియే పరిగెట్టాడు చాలా స్పీడ్గా, బట్ పృథ్వీ లాక్ చేసేసాడు. లాక్ చేసేసి ఆపేయటం వల్ల సోనియా పడిపోయింది ఆ మూమెంట్లో. సో అందరికంటే ఫస్ట్ విష్ణుప్రియ, నెక్స్ట్ మణి తర్వాత పరిగెట్టింది. ఈవెన్ ఇప్పుడు పరిగెట్టడం కూడా నాకు సోనియా గారు అంత పరిగెట్టడం కూడా నాకు ఎక్కడ అంత స్పోర్టివ్గా అనిపించలే. ఓన్లీ వీళ్ళు యష్మి కానీ సోనియా కానీ ఓన్లీ గొడవలు పడి మనం ఆర్గ్యూ చేసి అందరి మీద నోరేసుకొని ఎగబడేస్తే అయిపోద్ది, అందరు నోరు మూసుకొని ఉంటారు అనుకుంటున్నారు. అఫ్కోర్స్ బిగ్ బాస్ వాళ్ళు కూడా వాళ్ళిద్దరి గురించి నెగిటివ్గా చూపించేవి అయితే పెద్దగా ఏం చూపించట్లేదు, ఓన్లీ వాళ్ళ పాజిటివ్స్ మాత్రమే చూపిస్తున్నారు. ఇంకా అక్కడ విష్ణుప్రియ విన్ అయ్యారు కదా. సో అప్పుడు మణిని లాక్ చేశారు కదా. సో అప్పుడు మణి వచ్చేసి ఆదిత్య గారితో నాకు కూడా ఫిజికల్ స్ట్రెంత్ ఉంటే బాగుండేది అని చెప్పుకొని బాధపడుతున్నారనమాట. సో అక్కడ తర్వాత ఫిజికల్ గురించి మాట్లాడుతూ నిఖిల్కి చెప్పారు, మేము మా ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటాము, ఫిజికల్ ఎట్లా అయినా అవుతాయి అని చెప్పి యష్మి వచ్చి చెప్తా ఉంది. చెప్తున్నప్పుడు మళ్ళీ నైన్కి అని పిలిస్తే నిఖిల్తో అయితే బాగానే చెప్పింది. మళ్ళీ ఎందుకు నువ్వు చీఫ్ని పిలిచి మాట్లాడేది అన్నట్లుగా ఓవరాక్షన్ మాట్లాడింది ఏమి అన్నట్టుగా. సో అక్కడైతే ఫిజికల్ స్ట్రెంత్ గురించి ఫిజికల్గా ఆడదాము అనే డిస్కషన్ అయితే జరిగింది కదా. సో తర్వాత సీత నిన్న లాస్ట్ ఎపిసోడ్లో మణి అండ్ సీత రేషన్ని గెలుచుకునే టాస్క్లో వీళ్ళిద్దరు కొంచెం ఫిజికల్గా అంటే సీతాని హోల్డ్ చేసి మణి వెళ్ళనివ్వకుండా ఆపి అలా జరిగింది కదా. సో విష్ణుప్రియ వచ్చేసి సీతాన్ని ఫిజికల్గా ఆడకుండా ఉండాల్సింది అని చెప్తుంది. ఎందుకురా నేను అంత కష్టపడి ఆడితే అసలు మీరు అప్రిషియేట్ ఇంకా నాకు అసలు ఆ గెలుపుని ఆనందపడటానికి కూడా లేకుండా మీరు ఇంకా అప్రిషియేట్ చేసేదే లేకుండా ఇలా మాట్లాడుతున్నారని చెప్పి సీత వచ్చేసి ఫీల్ అయింది కదా. సో నాకు కూడా అక్కడ అలాగే అనిపించింది. ఇప్పుడు టాస్క్లు అంటేనే అక్కడ ఫిజికల్ కూడా ఉంటుంది కదా, అవన్నీ తెలిసి చూసే వచ్చి మళ్ళీ ఫిజికల్ అవ్వద్దు, ఫిజికల్ గురించి అలా చెప్పడం అనేది నాకు కొంచెం పాపం డిమోటివేట్ చేసినట్లు అనిపించింది. ఇప్పుడు నెక్స్ట్ ఆవిడ ఫిజికల్గా ఆడాలా లేదా అనే కన్ఫ్యూజన్లో పెట్టినట్టు అనిపించింది సీతని. అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఒక రోప్ ఉంటుంది, ఆ రోప్ని పట్టుకొని దాని చుట్టూరు కొంచెం దూరంలో బాస్కెట్స్ పెట్టి బాస్కెట్స్లో బాల్స్ వేయాలని చెప్పే టాస్క్ కదా. సో ఆ టాస్క్లో నిఖిల్ అండ్ నబీల్ అట్లీస్ట్ ట్రై చేశారు, అంటే అట్లీస్ట్ కాదు వాళ్ళు బాగానే ట్రై చేశారు. స్ట్రాటజీస్ ఒక చేత్తో హోల్డ్ చేసుకొని వాళ్ళు అట్లీస్ట్ బాల్స్ వేయాలని ట్రై చేశారు నిఖిల్ అండ్ నబీల్. పృథ్వీ ఎంతవరకు వాళ్ళని వెయ్యనివ్వకుండా ఆపాలనే ప్రయత్నమే కానీ అసలు అతను బాల్స్ వేసుకుని ఇది కూడా లేదనమాట. అసలు ఆయనకి నాకైతే అలా అనిపించింది. ఎంతవరకు ఎదుటోళ్ళని చెడగొడదాము, మనం బాగా బలవంతులు వాళ్ళని వేయకుండా లాక్కోవాలనుకున్నాడే కానీ అసలు ఆట ఆడిందే లేదు. బట్ ఆయన నబీలు ఒక చేత్తో పట్టుకోవడం వల్ల ఆయన పుల్ చేస్తే ఇంకా అవుట్ అయిపోయారు. బట్ అక్కడ నిఖిల్ కూడా వచ్చేసి 2 బాల్ వేశారు అని చెప్పి కొంచెం ఆర్గ్యూ జరిగింది కదా. బట్ అక్కడ నిఖిల్ వేసిన బాల్ మళ్ళీ వెంటనే తీస్తారంట, 2 బాల్ వేసినప్పుడు వెంటనే తీసేశారంట. అది అంత చూపించలేదు. బట్ ఆ అబ్బాయి నేను చూశాను అన్నారు కదా. సో వాళ్ళు చెప్తుంటే బట్ తర్వాత ఒక మూలకి వెళ్ళిన తర్వాత
ఇద్దరు నిఖిల్ని పట్టుకోవాలని పృథ్వీ ఎలా హోల్డ్ చేయాలని చూసినప్పుడు నిఖిల్ చాలా తెలివిగా మంచి స్ట్రాటజీతో చేతి చుట్టూరు ఇట్లా ఇట్లా ముడేసుకొని తిప్పేసుకొని పెట్టేసుకొని ఇట్లా పట్టుకోబోయేసరికి నన్ను పట్టుకుంటున్నాడని పృథ్వీ కూడా ఇంకా సెన్స్ లేకుండా పట్టేసుకొని ఆ థ్రెడ్ అయితే వదిలేశాడు కదా. సో అక్కడ నిఖిల్ అయితే విన్ అయ్యారు. ఇక్కడ అసలు పృథ్వీ అసలు ఏ టాస్క్ కూడా నెక్స్ట్ వ్యాక్స్ టాస్క్ కూడా ఉంది కదా, అది కూడా అంత పర్ఫామ్ చేయాలి. సో అక్కడ వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా ఇక్కడ నిఖిల్ విన్ అయ్యారు. ఎందుకంటే లాస్ట్ వరకు థ్రెడ్ని వదలకుండా ఉంచడమే టాస్క్, పట్టుకొని ఉండడమే టాస్క్ కదా. సో అక్కడ నిఖిల్ విన్ అయ్యారు. నెక్స్ట్ వచ్చేసి ప్లాజ్మాలో స్పెల్లింగ్ టాస్క్ అనమాట. ప్లాజ్మాలో ఒక అదే బిగ్ బాస్ వచ్చేసి ఒక వర్డ్ చెప్తారు, ఆ వర్డ్ని మన స్లేట్ మీద రాయాలి, అది టాస్క్ కదా. సో అది టాస్క్. ఆ టాస్క్లో ఆవిడకి ఈవెన్ గవర్నమెంట్ స్పెల్లింగ్ కూడా రాలా. మళ్ళీ కవర్ చేసుకునేకి ఎన్ సైలెంట్ ఐదని అది నేను లైవ్లో కూడా చూశాను. యాక్చువల్లీ అక్కడ పృథ్వీ ఎంత ఓవర్ యాక్షన్ చేశాడంటే చాలా ఓవర్ యాక్షన్. అసలు యష్మి టీమ్, అసలు యష్మిని చీఫ్గా సెలెక్ట్ చేయటమే వచ్చిన పెద్ద దరిద్రం అనిపిస్తుంది నాకు. అసలు యష్మి టీం అందరూ అసలు యష్మి బిహేవియర్ లాగే పృథ్వీ కూడా అనిపిస్తుంది నాకు. అంటే ఓకే కొన్ని ఆయన వ్యాలిడ్గా మాట్లాడుతున్నాడు, కొంచెం బాగానే ఆలోచిస్తున్నాడు అనిపించిన. ఇక్కడ సీత యాక్చువల్గా సీత సంచాలక్ కదా. సో కమాన్ 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 అని పృథ్వీ వీళ్ళు అరుస్తూ ఉన్నారు. పృథ్వీ కమాన్ కమాన్ అని అరుస్తూ ఉంటే సీత వచ్చేసి చెప్పింది, నువ్వు కమాన్ అరవద్దు, ఎవరు అరవద్దు, ఎందుకంటే అక్కడ సౌండ్ వస్తుంది కదా, బిగ్ బాస్ సౌండ్ వర్డ్ చెప్తే అది విని వీళ్ళు రాయాలి. సో అది నువ్వు కమాన్ కమాన్ అని అంటే అది వేరేలాగే వినిపించవచ్చు, అది రాంగ్ అవ్వచ్చు, అది ప్రాబ్లం అవుతుంది. అరవద్దు అని అంటే ఎందుకు అరవద్దు, నేను అరుస్తాను, నువ్వేమన్నా బిగ్ బాస్వా, నేను సంచాలక్ అని అంటే సంచాలక్ అయితే నువ్వైనా బిగ్ బాస్వా అనుకుంటూ అరుస్తూ ఉన్నాడు. అసలు సెన్స్ లేకుండా అదైతే వేయలా. అప్పటికి అలా అరుస్తున్నా కూడా సీత చాలా కూల్గా కామ్గా మెచ్యూర్డ్గా, అలా కాదు నాన్న, నువ్వు కమాన్ అని అరుస్తూ ఉంటే అది రాంగ్గా వర్డ్ వినిపించవచ్చు కదా, సౌండ్తోనే కదా, అది ఆ టైంలోనే చెప్తా ఉండొచ్చు, ఆ టైంలో చెప్తే మళ్ళీ అది వేరేలాగా వినిపించవచ్చు కదా అని చెప్పి కొంచెం మంచిగానే చెప్పింది. అయినప్పటికి నేను అరుస్తాను ఓవరాక్షన్ చేసి కొంచెంసేపటికి ఆగాడు. తర్వాత మాట్లాడుతూనే ఉంటే అప్పుడు యష్మి దగ్గర ఆగాను కదా, యష్మి స్పెల్లింగ్స్ రాసేటప్పుడు కూడా దొంగట్లే. నైనిక రాసి చూపిస్తుంటే యాక్చువల్ రాయలేదు కానీ రాయాలని ట్రై చేసినట్లు నాకు అనిపించింది. ఆవిడని చూస్తా అందరూ బోర్డు తిప్పేసినా కూడా ఈవిడ తిప్పకుండా ఆవిడని చూసుకుంటా, వీళ్ళని చూసుకుంటా అనుకుంటా ఉండి ఎప్పటికో తీసి చూపించడం అలా చేసింది. సో ఆవిడకి స్పెల్లింగ్స్ కూడా రాదు కానీ సాక్స్ టాస్క్లో మాత్రం అందరికీ స్కూల్లో జాయిన్ చేయించాలని చెప్తుంది. ఈవిడ నేర్పిస్తుందంట స్కూల్స్ గురించి, ఈవిడ చెప్తుంది, ఈవిడికి రాదు కానీ. నాకైతే అలా అనిపించింది. అక్కడ మణికంఠ కూడా కొంచెం ఒక చిన్న తప్పు చేశాడు అనిపించింది నాకు. నాకు అంత గుర్తులేదు కానీ బిజినెస్ మ్యాన్ స్పెల్లింగ్లో అనుకుంటా బియు తర్వాత ఏదో రాసి చెరిపేసినట్టు అనిపించింది. ఎందుకంటే నెక్స్ట్ స్పేస్ ఉంది ఎస్ఐకి, సో అక్కడ ఏదో చెరిపేశారు అనిపించింది నాకు. బట్ అతనైతే ఎక్కువ వర్డ్స్ రాశాడు, 5 words కరెక్ట్గా రాసినందువల్ల ఫైనల్గా అక్కడ మణికంఠ విన్ అయ్యాడు. నెక్స్ట్ వచ్చేసి నైట్ జరిగింది కదా, అండ్ మణి వచ్చేసి దోశలు వేసుకుంటా ఉంటే విష్ణు కూడా అక్కడ ఏదో విష్ణు అండ్ నబీల్ ఏదో హెల్ప్ చేసినట్టున్నారు దోశలకి. అంటే ఫుడ్ వీళ్ళ దగ్గర రేషన్ లేదు కదా, వీళ్ళు ఏమన్నా దోశ బ్యాటర్ ఏమన్నా ఇచ్చి హెల్ప్ చేశారనుకుంటా. సో నైట్ ఎపిసోడ్ కాబట్టి అంతగా నేను లైవ్ చూడలేదు అప్పుడు. దోశ బ్యాటర్ ఇచ్చి వేసుకునేటప్పుడు అనుకుంటా విష్ణు అక్కడ ఉంది. నబీల్ కూడా వస్తే నిఖిల్ కావాలేమో అడుగు అని చెప్పి అడిగితే ఆయన దూరం నుంచే ఓకే అని ఇట్లా సైక్ చేసి వెళ్తే వేసుకొని లోపలికి తీసుకెళ్ళి పెట్టుకొని, పాపం అసలు నాకు వాళ్ళని చూస్తుంటే రేషన్ లేకపోయినా నిఖిల్ కానీ మణి కానీ చాలా వరకు పాపం మ్యాక్సిమం వాళ్ళ దగ్గర స్ట్రెంత్ లేకపోయినా సరే మ్యాక్సిమం ట్రై చేశారు. మ్యాక్సిమం కాదు 100% ట్రై చేశారు. అసలు చాలా బాగా ఆడారు. వాళ్ళ దగ్గర ఫుడ్ తినకపోయినా ఓపిక లేకపోయినా సరే టాస్క్ల విషయంలో మాత్రానికి
మిగతా వాళ్ళకంటే కూడా చాలా బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈరోజు నబీల్ని కూడా చాలా అప్రిషియేట్ చేసుకోవాలి. అసలు ఎంత బాగా ఆడుతున్నాడు అతను జోక్స్ వేస్తుంటే కూడా జోక్స్ కూడా ఎంత బాగా వేస్తున్నాడు. అంటే జోక్స్ వేయటం కాదు, అతను మాట్లాడే వే ఆఫ్ వర్డ్స్, మాట్లాడే స్లాంగ్ వల్ల నాకు భలే బాగుంటుంది, కొంచెం నవ్వు వస్తుంది. నిన్నైతే నా చికెన్ దొబ్బేసినారు, అది నేను కొట్టేస్తా, గలీజ్ దొంగనవుతా, ఎత్తుకుపోయి బాత్రూంలో పెడతా, ఎంగిల్ చేసి పెడతా, డబ్బాలన్నీ ఎత్తుకుపోతా. అసలు నేనైతే నిన్న ఆ చికెన్ దొబ్బేశారని నిఖిల్తో అండ్ మణితో చెప్పేటప్పుడు పడి దొర్లి నవ్వాను. అసలు నాకైతే ఎంత నవ్వు వచ్చిందో నబీల్ మాట్లాడుతుంటే. సో నబీల్ కూడా బాగానే ఆడుతున్నాడు పాపం, ఏం ఆడట్లేదు ఎత్తును అనిపించింది, కానీ నాకు ఈ నబీల్ చాలా బాగా ఆడుతున్నాడు. ఈరోజు టాస్క్లు అన్నిటిలో అసలు నబీల్ అసలు ఎక్సలెంట్ అనిపించింది, చాలా బాగా ఆడాడు. అండ్ అదే ఇంకా దోశలు వేసుకొని మణి అండ్ నిఖిల్ దోశలు వేసుకొని తిన్నారు కదా. సో కొన్ని రెండో ఎన్నో తిని, అవి కూడా ఎక్కువేం కాదు, రెండో ఎన్నో తిని మణి రూమ్లోకి తీసుకెళ్ళి లైట్స్ అన్నీ ఆఫ్ చేసుకున్న తర్వాత రూమ్కి తీసుకెళ్ళి తిని ఇంకా నిఖిల్ వస్తే నిఖిల్కి ఇచ్చాడు కదా. తిన్న తర్వాత ఇంకా అయిపోయింది. నెక్స్ట్ డే స్టార్ట్ అవుద్ది అనుకునే లోపు పడుకున్నారు అందరూ. అర్ధరాత్రి 2 గంటలు అని చెప్పి మళ్ళీ లైట్స్ అన్నీ ఆన్ చేసి బిగ్ బాస్ పిలిచారు కదా, పిలిచి లైట్స్ వేసి బిగ్ బాస్ రూల్స్ మీరు అతిక్రమించారు, సో బిగ్ బాస్ చాలా ఆగ్రహంగా ఉన్నారు అని చెప్పాడు. అమ్మో నేను వీళ్ళు ఫుడ్ తిన్నందుకే కావాలి పిలిచారు, ఏమంటాడో ఏంటో పాపం, వీళ్ళు ఫుడ్ లేకుండా అల్లాడిపోతున్నారు అనిపించింది. బట్ ఈ ఒకసారికి క్షమించేస్తున్నారు, అంత కఠినాత్ముడు కాదు బిగ్ బాస్ అన్నట్లుగా. ఓకే ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేస్తున్నానని చెప్పారు, ఓకే అనుకున్నాను నేను. పాపం వాళ్ళని చూస్తుంటే అసలు నాకు చాలా జాలేస్తుంది. మణి వాళ్ళు అందరూ తింటుంటే, యష్మి టీం వాళ్ళు అందరూ తింటుంటే వెళ్ళి ఇలా అద్దం మీద ఇలా మూతంతా పెట్టేసుకొని, అమ్మా అయ్యా ఆకలేస్తుంది, ఇక్కడ ఎవరన్నా మహా సంథింగ్ ఏదో అన్నాడబ్బా, అదే ఎవరన్నా మహానుభావులు ఎవరన్నా ఉంటే పెట్టండి అన్నట్లుగా అడిగారు. అసలు అతన్ని చూస్తుంటే పాపం ఎంత జాలేస్తుందో. వాళ్ళ ఫేస్లో కూడా ఫుడ్ తినక ఎనర్జీ అంతా అయిపోయి డల్గా అయిపోయాడు. అసలు మణి పాపం చాలా ఆల్రెడీ వీక్గా ఉంటాడు, ఈ ఫుడ్ తినక అల్లాడిపోతున్నాడు పాపం అనిపిస్తుంది. బట్ టాస్క్ల విషయంలో మాత్రానికి వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నారు చాలా బాగా. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మిల్క్ గొడవ జరిగింది కదా. విష్ణుప్రియ మిల్క్ తీసుకుందని చెప్పి నేను పాల ప్యాకెట్ మీద మార్క్ చేసుకున్నా అని చెప్పి యష్మి వెళ్ళి డస్ట్బిన్లో తీసి ఎతికి, ఇది మాదే కదా ఎవరు వాడారంటే, సీత నేను వాడలేదు, విష్ణుప్రియ ఆవిడ వాడలేదు, సరే సీత ఎవరు వాడారు తెలియదు నాకు అని చెప్తే ఏమైంది, చాలా జెన్యూన్గా నేను వాడలేదు విష్ణుప్రియ వాడింది, ఎందుకంత భయం, అసలు వాళ్ళు దొంగతనం చేశారు చికెన్, ఇవన్నీ వీళ్ళకి తెలుసు, వీళ్ళ ఐటమ్స్ అన్నీ పోయినాయి. ఫస్ట్ స్టార్ట్ చేసిందే వాళ్ళు కదా, చికెన్ దొబ్బేయటం కానీ టీ పౌడర్ షుగర్ అన్నీ వీళ్ళే ఫస్ట్ స్టార్ట్ చేశారు. అన్నీ యష్మి దగ్గరుండి చేయించింది, యష్మినే చాలా వర్క్ చేసింది కూడా, మనం కూడా చూసాం ఎపిసోడ్లోనే చూపించారు ఇది. బట్ ఇవిడ వచ్చేసి ఇంకా విష్ణు వచ్చి తీసుకున్నాను సరే ఇచ్చేస్తున్నానని చెప్తే పెద్ద గొడవ చేసి, మీరు చికెన్ తీసుకున్నారు కదా అని విష్ణు చాలా మంచిగా మామూలుగానే నార్మల్గానే చెప్తుంటే, నువ్వు చూసావా చికెన్ తీసుకుంటావు, ప్రూఫ్ ఉందా అంటే మనం అందరం చూడలేదా, ప్రూఫ్ ఉందా ఆవిడ చేసింది సరే ఫన్నీగా, ఈ వీళ్ళైతే చేస్తేనేమో ఫన్ను, ఎదుటోళ్ళు చేస్తే మాత్రానికి సీరియస్ గొడవ పడిపోతుంది. అసలు నువ్వు చూసావా అని కళ్ళన్నీ పెద్ద చేసి పెద్ద హడావుడి చేసి రచ్చ చేస్తుంది ఆవిడ. ఇంకా అప్పుడు విష్ణు అంది కదా మేము చూడలేదు, బట్ వీడియోస్లో చూపిస్తే చూడాలి అని చెప్పింది. అప్పుడు సీత కూడా మంచి పాయింట్ చెప్పింది, ఫస్ట్ మాకైతే ఆ థాట్ లేదు, ఫస్ట్ స్టార్ట్ చేసిందే మీరు కదా అని చెప్పింది. సో నెక్స్ట్ అలా అంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి టాస్క్ జరిగింది కదా, నెక్స్ట్ వచ్చేసి టాస్క్ కాదు, మళ్ళీ ఆ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత నా మష్రూమ్స్ యష్మి పృథ్వీ వీళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు. నా మష్రూమ్స్ మళ్ళీ
అండ్ ఇంకోటి ఏదో మష్రూమ్స్ అండ్ ఇంకోటి ఏంటబ్బా పన్నీరు, మష్రూమ్స్ అండ్ పన్నీరు దొబ్బేశారు. ఈరోజు కనుక వాళ్ళు మష్రూమ్స్ వండుకోవాలి, నేను వాళ్ళు వండుకున్నారో నేను ఇస్త్రీ పడేస్తా అని అసలు ఆవిడ బిహేవియరు ఎంత పొగరగా చూపిస్తుందో. ఆవిడ అలా చూస్తే ఆడియన్స్కి అందరికీ నచ్చేస్తుంది. నేను బాగా చేస్తున్నాను, నేను బాగా పర్ఫామ్ చేస్తున్నాను, ఆల్రెడీ నాకు సార్ నన్ను మెచ్చుకున్నారు కదా, ప్రతిదీ టాస్కే అని మెచ్చుకున్నారు కదా, నేనేం చేసినా కరెక్ట్ అన్నట్లుగా బిహేవ్ చేస్తుంది. వాళ్ళకు కూడా ఫుడ్ విషయంలో వాళ్ళకు కూడా గొడవ వస్తుంది. కానీ పెద్ద నేనే తోపు తురుము, నేను చీఫ్ని అయ్యాను, మొత్తం నేనే అన్నట్లుగా బిహేవ్ చేస్తా. వెళ్ళి వీళ్ళైతే చికెన్ దొబ్బేశారు. వాళ్ళకి 4-5 ప్యాకెట్లు చికెను మటను అన్నీ ఉన్నా కూడా కక్కుర్తి మొహాలు వేసుకొని మొత్తం వాళ్ళకున్న ఒక ప్యాకెట్లో చికెన్ దొబ్బేసి ఒక 4-5 పీసులు ఉంచారు. బట్ అలాంటిది వీళ్ళు తీసుకుంటే మాత్రానికి తప్పు. వాళ్ళు తీసుకున్నారు అది ఇదని గొడవ చేస్తూ సైకోలాగా బిహేవ్ చేస్తుంది అనిపించింది నాకు యష్మి. నాకు టోటల్గా ఈ ఎపిసోడ్ మొత్తంలో చూసిన యష్మి బిహేవియర్ ఎక్కడ 1% కూడా నాకు అసలు పెద్ద పాజిటివ్ అయితే అసలు అనిపించట్లా. చాలా పొగరుగా, చాలా రాక్షసత్వంగా, ర్యాష్గా బిహేవ్ చేస్తుంది అనిపిస్తుంది, దెయ్యంలాగా. అసలు ఆ సాక్స్ టాస్క్లో అయితే నేను లైవ్లో చూసింది అసలు నాకు ఇంకా అక్కడ అసలు అది చూస్తున్నంతసేపు నా రక్తం మసిలిపోయింది. అసలు అంత కోపం వచ్చేలాగా బిహేవ్ చేస్తుంది. వాళ్ళు ఓడిపోతే ఎలా అనుకుంటా డ్యాన్సులు వేసి రా 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 అని విష్ణుప్రియ అవుట్ అయిపోయినప్పుడు అక్కడ మాట్లాడుకుందాం. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి పల్పి ఆరెంజ్ టాస్క్ వచ్చింది కదా, నబీల్ సంచాలక్ ఉన్నప్పుడు నబీల్ సంచాలక్ అక్కడ ఆదిత్య అండ్ అభయ్ నిఖిల్ వీళ్ళ ముగ్గురికి అంటే ఇవి టాస్క్లన్నీ కూడా బిగ్ బాసే అనౌన్స్ చేశారు కదా ప్రతి ఒక్కరిని ఈ టాస్క్ ఎవరు ఆడాలి అని. అక్కడ ఆదిత్య గారు, అభయ్ అండ్ నిఖిల్ ఆడారు. ఆదిత్య గారు పాపం ఏజ్ ఎక్కువ అవటం వల్ల ఏమో ఆయన టాస్క్లు ఏం పెద్దగా ఆడట్లేదు అనిపిస్తుంది నాకు. అనిపించడం కాదు, ఆడట్లేదు అసలు. ఆయన ఏమి మునిగిపోతూ ఉన్నారు, వణిగిపోతా పోసారు ఫస్ట్. ఓకే, నెక్స్ట్ పోసేటప్పుడు ఇట్లా వేస్తూ ఉంటే కూడా ఒక చుక్క వేస్తూ ఉంటే అక్కడ అభయ్ చాలా మంచిగా చాలా బెటర్ స్ట్రాటజీ యూజ్ చేశాడు. బాటిల్తో పోస్తే ఫస్ట్ ఆదిత్య గారు పోసారు, బాటిల్ మొత్తం పోసేశారు. నెక్స్ట్ నిఖిల్ కొంచెం అదే ఫుల్ అయ్యేంత వరకు పోసి గ్లాస్ని ఫుల్ చేస్తే అక్కడ టాస్క్ ఏంటి, గ్లాసులో నుంచి జ్యూసు కిందకి కారిపోకూడదు, అది టాస్క్ కదా. సో ఆదిత్య గారు పోస్తారు, తర్వాత నిఖిల్ గ్లాస్ ఫుల్ అయ్యేలాగా పోస్తే అబ్బాయి బాటిల్తో పోస్తే కారిపోకూడదు కూడా. సో బాటిల్తో పోస్తే కారిపోద్దేమో అని మూతలో పోసుకొని ఏలు పెట్టేట్లా ఒక చుక్క దానిలో వేస్తే ఆదిత్య గారు కూడా అదే చేద్దాం అనుకొని కొంచెం తీసి ఇట్లా వేస్తూ ఉంటే పాపం ఆయన చేతికి పడలేదు. పడకపోయేసరికి చూసి ఓపిక లేక ఇట్లా విదిలించేసరికి ఇంకా అది అక్కడ టాస్క్ అదే ఇంకా ఆయన డిస్క్వాలిఫై అయిపోయారు. ఆ టాస్క్లో ఎవరు విన్ అయితే అదే ఫస్ట్ ఒకళ్ళు ఎలిమినేట్ అయిపోయింది, ఒకళ్ళు అవుట్ అయిన తర్వాత ఇద్దరిలో ఉన్న వాళ్ళకి ఈక్వల్ అనమాట. 1.5కి 75 వస్తుంది అని చెప్పి అనౌన్స్ చేశారు. సో సింపుల్, ఇంకా అసలు నబీల్కి పెద్ద కష్టం కూడా ఏం లేదు, ఒక చొక్క పడింది, అది ఆయన ఇచ్చేసారు, అయిపోయింది. సో ఆదిత్య గారు అవుట్ అయిపోయారు కాబట్టి సో వీళ్ళిద్దరూ విన్ అని చెప్పి ఇద్దరికి చేరుకో 75,000 అని చెప్పి అనౌన్స్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి వ్యాక్స్ టాస్క్. ఆ వ్యాక్స్ టాస్క్లో నిఖిల్, పృథ్వీ అండ్ నబీల్ వీళ్ళకి నిఖిల్ టీంలో పాపం ఇద్దరే ఉండటం వల్ల ప్రతి టాస్క్లో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కంటిన్యూస్గా పార్టిసిపేట్ చేస్తూనే ఉన్నారు, ఈవెన్ వాళ్ళకి ఫుడ్ లేకపోయినా కూడా. అప్పుడు దానికి ముందు కూడా నిఖిల్ పార్టిసిపేట్ చేశాడు ఆల్రెడీ, అదే ఇది జ్యూస్ టాస్క్లోనే పార్టిసిపేట్ చేశారు. తర్వాత వెంటనే వచ్చేసి ఈ టాస్క్ వ్యాక్స్ టాస్క్ పెట్టారు. సో ఇంకా వీళ్ళ టీంలో లేడీ లేదు కాబట్టి పృథ్వీకి వచ్చేసి ప్రేరణ వ్యాక్స్ చేస్తూ ఉంది, అండ్ మన నబీల్కి వచ్చేసి విష్ణుప్రియ సంథింగ్ ఎవరో వ్యాక్స్ చేశారు, విష్ణుప్రియ చేసినట్టుంది, విష్ణుప్రియనో సీతానో ఎవరో చేశారు.
మొత్తానికి ఇంకా నిఖిల్కి అదే లేడీ లేకపోయినప్పటికీ పాపం ఆయన అంతటా ఆయనే లాక్కుంటూ ఆయనే తీసుకుంటా ఉన్నారు, ఆయన తీసుకున్నారు, మనీ కూడా చేస్తూ ఉన్నారు. బట్ నబీల్కి మాత్రం అసలు చాలా మెచ్చుకోవాలి. అసలు పెయిన్ వస్తుంటే కూడా అసలు అక్కడ ఆ టాస్క్లో అన్నిట్లో నీ ఓవరాక్షన్ చేసే పృథ్వీ ముందు నుంచి నేను ఆడినని చెప్పి కొంతసేపు ఇట్లా పీకేసరికి వాళ్ళకి నొప్పి వస్తుంది, ఈయనకి నొప్పి వస్తుంది. అఫ్కోర్స్ పెయిన్ వస్తే ఎవరు కూడా తట్టుకోలేరు అనుకోండి. బట్ అసలు కొంచెం ఇంకొంతసేపు ట్రై కూడా చేయకుండా నేను ఆడినా అని చెప్పి గివప్ ఇచ్చేసి వెళ్ళిపోయారు. సో నిఖిల్ అండ్ నబీలు లాస్ట్ వరకు అంటే చెస్ట్ మీద అండ్ కాళ్ళ మీద హెయిర్ మొత్తం వ్యాక్స్ చేసుకోవాలి. సో అది చాలా వరకు పర్ఫెక్ట్గా ఇద్దరు కూడా చాలా వరకు చేసుకున్నారు. బట్ నిఖిల్కి ఇంకా కొంచెం ఉండిపోయి ఎఫర్ట్స్ కూడా నబీలు ఎక్కువ పెట్టారు. నిఖిల్ ఫ్రెండ్ అయినా కూడా సోనియా ఇక్కడ కరెక్ట్గానే చూసి తీసుకుంది, మంచిగానే సంచాలక్ చేసింది అనిపించింది. నబీల్ని ఎఫర్ట్ వైజ్గా అండ్ ముందు ఆయనకి ఎక్కువ గ్రోత్ ఉండి అది మొత్తం క్లియర్ అయిపోయింది. దానివల్ల ముందు బిఫోర్ ఆఫ్టర్ కూడా ఎఫర్ట్స్ వైజ్గా కూడా నబీల్కి ఇస్తున్నానని చెప్పి ఇస్తే అందరూ వచ్చి వాళ్ళు ఆల్రెడీ అనుకున్నారేమో ఒకవేళ ఇన్ కేసు నిఖిల్కి ఇస్తుందేమో అని చెప్పి వాళ్ళు ఆ లైవ్లో వాళ్ళు చూసేటప్పుడు కూడా సోనియా చూసేటప్పుడు ఇక్కడ వీడిది క్లియర్గా ఉంది, ఇక్కడ లేదు అయ్యి అని చెప్తుంటే కూడా వాళ్ళందరూ ఇక్కడ ఉంది అదే నబీల్కి ఇక్కడ అంతా పోయింది, నిఖిల్కి పోలేదు అయ్యి అని చెప్తే అప్పుడు ఆవిడ న్యూట్రల్గా ఉంది. సో ఫైనల్గా బిగ్ బాస్ అడిగినప్పుడు నబీల్ని అనౌన్స్ చేసేసరికి అందరూ వచ్చి హ్యాపీగా ఫీల్ అయ్యి అదే విష్ణుప్రియ అయితే కాళ్ళకి దండం పెట్టేసుకొని వాళ్ళందరూ వచ్చి హగ్ చేసుకొని కొంచెం బాగానే అనిపించింది. బాగానే చేసింది సోనియా అనిపించింది. సంచాలకుగా బాగానే చేయటం అంటే ఒకవేళ చేయకపోయినా వాళ్ళు గట్టిగా అడగట్లేదు కూడా. వీళ్ళు నబీల్ నైనికా వాళ్ళ టీం వాళ్ళు ఓడిపోయినా వాళ్ళని అవుట్ అన్నా ఏం చేసినా సరే వీళ్ళు ఏం అడగట్లే, అలా కూర్చొని ఉంటున్నారు కామ్గా, మనకెందుకురా బాబు అన్నట్టు. సో అయినా కూడా బాగానే ఇచ్చింది ఆవిడ, నాకు అక్కడ నచ్చింది సోనియా. అండ్ నెక్స్ట్ వచ్చేసి సాక్స్ టాస్క్ అనమాట. అసలు ఇక్కడ రూల్స్ లైవ్లో చూసా నేను, రూల్స్ ఎన్నిసార్లు మార్చారు. యష్మి అండ్ సోనియా ప్రేరణని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ఎన్నిసార్లు వాళ్ళు ప్రతిదీ చెప్తూ ఉంటే ప్రతి దానికి మార్చడం, వాళ్ళు చెప్పినప్పుడల్లా ఫస్ట్ అవుట్ అనటం, తర్వాత మళ్ళీ ఆడటం. అది నేను జస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అవడానికి ముందే ఆ లైవ్ వచ్చిందనమాట. సో ఆ లైవ్ చూసాను నేను సాక్స్ టాస్క్. సో ప్రేరణ సంచాలకుగా బాగా చేసిందా, ఫెయిల్ అయిందా, బాగానే చేసిందా అంటానికి కూడా, ఫెయిల్ అయిందా అంటానికి కూడా లేకుండా పోయింది. అంటే అక్కడ అంతమందిని ప్రతి ఒక్కళ్ళని చూడాలి, వాళ్ళు చేత్తో ఆవిడ కొన్ని రూల్స్ పెట్టిందనమాట. ఆ రూల్స్ గురించి మనకి ఎపిసోడ్లో వేయలేదు, బట్ లైవ్లో అయితే చెప్పింది ఆవిడ. రెడ్ బాక్స్ నుంచి దాటకూడదు, సాక్స్ వేలాడుతూ ఉండాలి, మడత పెట్టుకోకూడదు, ఇవన్నీ చెప్పింది. అండ్ ఫిజికల్ హిట్టింగ్ లేదు, నో పుషింగ్ అని చెప్పింది. బట్ అటాకింగ్ మెథడ్స్ యూజ్ చేసుకోవచ్చు కానీ హ్యాండ్స్ యూజ్ చేయకూడదు, ఫిజికల్ హిట్టింగ్ లేదు. అండ్ షోల్డర్ యూజ్ చేయొచ్చు, ఓన్లీ డిఫెన్స్ చేసుకోవాలి, డిఫెన్స్ ఆడాలి తప్ప ఫిజికల్ హిట్టింగ్ లేదు, చేత్తో ఇలా తొయ్యకూడదు అని చెప్పి రూల్ పెట్టింది. పెట్టిన తర్వాత అక్కడ ఫస్ట్ రూల్స్ అయితే పెట్టిన తర్వాత ఫస్ట్ మారీ సాంగ్ వేశారనమాట. మారీ సాంగ్ వేసినప్పుడు అదే అసలు దానికంటే ముందు కూడా ఇక్కడ సో ఫస్ట్ ఇక్కడ యాక్చువల్గా సంచాలకుని వీళ్ళే డిసైడ్ చేసుకోవాలన్నమాట. బట్ ఫస్ట్ వచ్చేసి అబ్బాయి శేఖర్ భాషని సంచాలకుగా పెడదాం అన్నట్లు ఫస్ట్ శేఖర్ అన్న అని అంటే, ప్రేరణ ఉండి నేను ఒక టాస్క్ కూడా చేయలేదు, ఒక టాస్క్లో కూడా నాకు ఆడే అవకాశం రాలేదు, నేనే ఉంటాను సంచాలకుగా అని చెప్పి అంతటా ప్రేరణనే ఉంటానని చెప్పి సంచాలకు ఉంటానని చెప్పింది.
సో అక్కడ ఏమైందంటే విష్ణుప్రియ అండ్ నబీల్ వీళ్ళు ఇంకా నిఖిల్ టీంలో ఉన్నది వాళ్ళిద్దరే కాబట్టి ఇద్దరు ఆడాలి కాబట్టి సో వాళ్ళిద్దరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. సో వాళ్ళిద్దరే కాబట్టి ఇంక వేరే సంచాలకు ఎవరైనా కూడా వాళ్ళకి ప్రాబ్లం లేదు కాబట్టి వాళ్ళు ఓకే చెప్పారు. అండ్ అబ్బాయి పృథ్వీ వాళ్ళిద్దరు ఆ టీమే కాబట్టి వాళ్ళకి ఓకే. ఇక్కడ వేరే టీం కాబట్టి విష్ణుప్రియ అండ్ నబీల్ వచ్చేసి మాకు ఫస్ట్ విష్ణునే నాకు సంచాలకు అదే ఈవిడ ఇవన్నీ రూల్స్ చెప్తుంటే లేడీ కదా, సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్లా హ్యాండ్తో పుష్ చేయొద్దు అవి అని చెప్తున్నప్పుడు సోనియా అక్కడుండి పోక్ చేస్తానే ఉంది. అసలు అందరి గురించి నా గురించి వెళ్ళి అందరికీ పోక్ చేస్తుంది అని 100 సార్లు అంటే వాళ్ళకి వెళ్ళి చెప్తానే ఉంది. అస్తమానం ఈవిడ ఆ పనిలోనే ఉంది. అప్పుడు సోనియా అక్కడ నైనిక వీళ్ళందరి నుంచి ఉంటే అంత ప్రాబ్లంగా ఉన్నప్పుడు జెంట్స్ని పంపించుకోవచ్చు కదా, ఎందుకు ఆవిడ వెళ్ళి ఆడటం అని చాలా పొగరగా పోక్ చేస్తానే ఉంటే కూడా అప్పటికి విష్ణునే ఆడిపించారు. సో అక్కడ సంచాలకు నాకు వద్దు అయ్యి అని చెప్పి కొంచెం ఆర్గ్యూస్ అయితే జరిగాయి అన్నమాట. సో జరుగుతూ ఉంటే అప్పుడు అంత ప్రాబ్లం ఉంటే ఆవిడని వచ్చేసి వేరే వాళ్ళని పంపించుకోవచ్చు కదా ఆవిడకి ప్రాబ్లంగా ఉంటే అన్నట్లుగా. బట్ ఆ విష్ణు నేను ఆడాలి, నేను కన్ఫామ్గా ఆడతాను, నాకు ఆ స్ట్రెంత్ ఉంది, నేను ఆడగలను అని ఆడతానంటుంది. సో అక్కడైతే అలా సోనియా కొంచెం పోక్ చేసింది అనిపించింది నాకు. పోక్ చేసింది అనిపించడం కాదు, అంటూనే ఉంది వాళ్ళని అస్తమానం. విష్ణుని ఎంతసేపు విష్ణు కనపడేలాగే గొడవలాగా అంటూనే ఉంది. ఫస్ట్ మారీ సాంగ్ అప్పుడు పృథ్వీ ఎన్నిసార్లు అసలు హ్యాండే యూజ్ చేయకూడదు, ఫిజికల్ హిట్టింగ్ లేదు అని అంటే నబీల్ని మామూలుగా తోసాడు. ఫస్ట్ పృథ్వీనే తోసాడు. పృథ్వీ అవుట్ అని చెప్తూనే ఉంది ప్రేరణ. పృథ్వీ అవుట్ అంటే వెళ్ళకుండా ఉంటే పృథ్వీ అవుట్ అంటున్నందుకు వెంటనే వచ్చేసి అవుట్ అంటుందని ప్రేరణ. అసలు యాక్చువల్గా వాళ్ళు నా బ్లూ లైన్ దాటి రావద్దు. సో వీళ్ళు కూర్చొని ఉన్నారు కదా, నైనిక అండ్ సీత కూర్చున్నారు కదా, అక్కడ ఒక లైన్ పెట్టారనమాట. ఆ లైన్ దాటి ఎట్లే రావద్దు అని అంటే వీళ్ళు అస్తమానం ఆ రెడ్ లైన్ దగ్గరికి వచ్చేసి ప్రేరణ దగ్గరికి వచ్చేసి మీదకి వచ్చేసి ఎక్కేసుకుంటా ఎందుకు అవుట్ అసలు అది అలా చేయలేదు ఎలా చేయలేదు వాళ్ళ అవుట్ అంటే ప్రేరణ నేను చూశాను అవుట్ అని చెప్తుంది. వాళ్ళు వచ్చి గొడవ చేస్తుంటే ఓకే మళ్ళీ రీస్టార్ట్ చేద్దాము మళ్ళీ ఇన్ అని చెప్తుంది. మళ్ళీ వీళ్ళు అడుగుతున్నారు ఆల్రెడీ నువ్వు ఇప్పుడు 2-3 నిఖిల్ అప్పుడు బాగానే అడిగాడు అనమాట. నువ్వు ఆల్రెడీ 2 సార్లు చెప్పావు. నిఖిల్ ఏం అడిగాడంటే నువ్వే చెప్పావు 2 times అవుట్ అని, ఒకసారి చెప్పావు అవుట్ అని మళ్ళీ స్టార్ట్ చేసావు, మళ్ళీ ఇన్ అన్నావు స్టార్ట్ చేసావు, మళ్ళీ అవుట్ అన్నావు, మళ్ళీ నువ్వే 2 సార్లు అవుట్ అన్నావు, ఇంకెన్నిసార్లు అని అడిగితే మళ్ళీ ప్రేరణ వచ్చి పృథ్వీ అవుట్ వెళ్ళిపో అని అంది. మళ్ళీ వాళ్ళు వచ్చి సోనియా వీళ్ళు వచ్చి గొడవ పడుతూనే ఉన్నారు. యష్మి అస్సలు ఇట్లా అనుకుంటా ఎందుకు అవుట్ అని అరుచుకుంటా వచ్చి అవుట్ కాదు వీళ్ళు అవుట్ అని అరుచుకుంటా దెయ్యంలాగా రాక్షసులాగా ఎగబడిపోయి పాపం ప్రేరణకి ఏం చేయాలో తెలియక కాసేపు ఉండమని కాసేపు వద్దని అవుట్ చెప్తానే ఉంది. నిఖిల్ నువ్వు సంచాలకు నీ డెసిషన్ మీద నువ్వు ఉండాలి, ఒకసారి ఎలాగా అలా వద్దు నాన్న అని చెప్పి మంచిగానే చెప్పాడు ఆయన. అప్పుడు 2-3 సార్లు అవుట్ అని వెళ్ళిన తర్వాత మళ్ళీ రీస్టార్ట్ అన్నారు. మళ్ళీ ప్రేరణ రీస్టార్ట్ అంది గేమ్, మళ్ళీ ఫస్ట్ నుంచి రీస్టార్ట్ అంది. రీస్టార్ట్ అంటే విష్ణు వచ్చేసి మాకు ఎనర్జీ లాస్ అవుతుంది కదా, అన్నిసార్లు రీస్టార్ట్ అంటూ ఉంటే మా ఎనర్జీ లాస్ అవుతుంది కదా అన్నంత పాయింటే కదా, మరి అన్నిసార్లు ఆడి వాళ్ళు ప్రెషర్ పెట్టి వాళ్ళు అవుట్ అయిన వాళ్ళు వెళ్ళకుండా ఉండి ఆడితే ఇంకా పాయింటే ఉంది. అస్తమానం ఆడుతూనే ఉంటారు, వాళ్ళు వచ్చి గొడవ పడుతూ ఉంటారు, మళ్ళీ పెడతా ఉంటుంది, మళ్ళీ గొడవ పడతారు, మళ్ళీ పెడతారు. ఎన్నిసార్లు అలా వెళ్ళి బయటకు వస్తూ ఉంటే ఇంకా ఆట ఎప్పటికి అవుతుంది, మా ఎనర్జీ లాస్ అవుతుంది కదా అని చెప్పి అడిగితే యష్మి అండ్ సోనియా వచ్చేసి మళ్ళీ గొడవ, ఎందుకు అవుట్ అసలు అవుట్ కాదు మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి అని అన్నారు, గొడవ చేశారు. 4వ సారి మళ్ళీ పృథ్వీ అవుట్ అంటే అయినా కూడా అప్పుడు ప్రేరణ వచ్చేసి ఆల్ ప్లేయర్స్ ఇన్, ఐ వాంట్ ఆల్ ప్లేయర్స్ ఇన్ అని అంది.
అన్న తర్వాత ఇంకా మళ్ళీ స్టార్ట్ చేసి అప్పుడు చిరంజీవి గారు సాంగ్ వేసి టుట్టు ఆ సాంగ్ వేసి స్టార్ట్ చేశారు. అప్పుడు కూడా నేను అప్పుడు లైవ్లో క్లియర్గా చూపించలేదు, కానీ నేను ఇప్పుడు పాస్ చేసి చాలాసార్లు చూసా. ఫస్ట్ పృథ్వీనే నబీల్ని కాలు ఎట్లా పట్టుకున్నాడు, ఫస్ట్ తోసాడు, అన్ని తోసాడు, పట్టుకున్నారు. అంతా అయిపోయిన తర్వాత అసలు ఫిజికల్ అటాకింగ్ లేదు, హ్యాండ్ యూజ్ చేయకూడదు అని చెప్పి పట్టుకున్న తర్వాత కూడా మళ్ళీ ఇట్లా ఒకసారి ప్రేరణ చూశాను అని చెప్తుంది కూడా అబ్బాయితో. వాడు వెళ్ళి ఇలాగా నడుము మీద చేసి ఇది ఇలా పట్టుకున్నాడు నేను చూశాను అని ఆ అబ్బాయికి చెప్తా ఉంది. అయినా కూడా నేను ఎందుకు అవుట్ ఆయన ఆడింది లేదు, కానీ హడావుడి ఎక్కువైపోయింది పృథ్వీ. ఈ యష్మి ఓవరాక్షన్ పక్క నుండి ఇంకా ఎక్కువైపోయింది. వచ్చి నేను ఎందుకు అవుట్ నేను వెళ్ళను అంటే ఇంకా ఫైనల్గా పృథ్వీ అవుట్ అని గట్టిగా చెప్తే ఇంకా పృథ్వీ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సాంగ్ పెడితే అటు ఇటు పరిగెడుతూ మణి అవుట్ అయిపోయాడు, రెడ్ లైన్ దాటాడు అని అనగానే మణి బాగానే వచ్చేసాడు. అప్పుడు ఎవరికి ప్రాబ్లం లేదు, ఎవరు గొడవ చేయాల, ఎందుకంటే వాళ్ళ టీం కాదు కదా. ఈ నైనిక అండ్ సీత వీళ్ళు వచ్చేసి న్యూట్రల్గానే ఉన్నారు. వీళ్ళు అయితే పృథ్వీ అవుట్ అయ్యాడని చెప్పిన ప్రతిసారి వచ్చి గొడవ పడుతున్నారు, ఆడించారు. ఓకే, మణి అవుట్ అనగానే మళ్ళీ వెళ్ళిపోయారు. మణి వెళ్ళిపోయాడు కామ్గా. మళ్ళీ స్టార్ట్ అయింది, బజర్ స్టార్ట్ అయిన తర్వాత విష్ణు ఎలా పడిపోయింది కదా, వెనక్కి పడిపోయినప్పుడు ఇలా లెగుస్తా వెంటనే విష్ణు పడిపోగానే కూర్చోకూడదానని బిగ్ బాస్ ఫస్ట్ స్టార్టింగే పోటీదారులు కూర్చోవచ్చా అని అన్నారనమాట. కూర్చోకూడదు. బట్ ఆవిడ విష్ణు టాస్క్లో ఆడుతూ ఇలా పడిపోయింది. బట్ లెగటానికి అతను సాక్స్ తొక్కున్నాడు కాబట్టి అతని కాలు ఆవిడ మధ్యలో ఉంది. లెగటానికి కుదరక వెయిట్ చేస్తూ ఉంటే ఈలోపు పడగానే కూర్చుంది, ఎందుకు కూర్చోవాలి, లెగమను అని వచ్చేసి యష్మి లెగాలి అని అసలు రాక్షసత్వంగా బిహేవ్ చేసి లెగాలి అని అరిచి ఇంకా లెగమంటుంటే ప్రేరణ వాళ్ళు చెప్పేసరికి లెగాలి అని విష్ణుని అంటుంటే లెగుస్తూ ఉంటే అప్పుడు విష్ణు ఇలాగా చెయ్యి పెట్టిందనమాట అబ్బాయి కాలు మీద. విష్ణు ఇలాగా అబ్బాయి కాలు మీద చెయ్యి పెడితే అప్పుడు ప్రేరణ వచ్చేసి యు పుష్ అవుట్ అని అంటుంది. యు పుష్ అవుట్ అని అంటుంటే ఆవిడకి విష్ణుకి ఏమర్థమైంది, అవుట్ పుష్ చేసి లెగమని చెప్తున్నట్టు అర్థమయ్యి ఆవిడప్పుడు మళ్ళీ గట్టిగా పుష్ చేసింది. అవుట్ అని చెప్పినా వెళ్ళట్లేదు అని చెప్పి ఇంకా వాళ్ళు అవుట్ని వెళ్ళు అని చెప్పింది విష్ణుని. ప్రేరణ అదే అవుట్ అని చెప్పగానే విష్ణు అవుట్ అని చెప్పగానే ఈ యష్మి చేసిన బిహేవియర్ అక్కడ ఏదో సాంగ్ వస్తుందబ్బా, యా జై బాలయ్య వస్తుంటే ఈ యష్మి రా జై బాలయ్య అనుకుంటే ఎట్లా ఎగురుకుంటా చాలా కన్నింగ్ ఫేస్ పెట్టుకొని రా బయటికి రా అని అరుస్తూ ఉంది. ఇంకా అప్పటికి వీళ్ళు ప్రేరణ దానికంటే ముందు ఏం చెప్పిందంటే విష్ణు అవుట్ అవటానికి ముందే ఏం చెప్పిందంటే వీళ్ళందరూ వస్తున్నారనమాట, అస్తమానం యష్మి సోనియా వీళ్ళిద్దరూ ఇక్కడికి వచ్చేస్తున్నారని మీరు కనుక ఎవరైనా సరే అదే ఆటలో లేని వాళ్ళు మీరు కనుక ఎవరైనా సరే యువతలకు వచ్చారు అంటే మీ టీం మెంబర్స్ మీరు ఎవరి కోసమైతే వస్తున్నారో ఆ టీం మెంబర్స్ని అవుట్ అని చెప్తాను, మీరు రావద్దు అని చెప్పింది ప్రేరణ. సో ఇప్పుడు ఇక్కడ విష్ణు అవుట్ అయినప్పుడు అవుట్ అనుకుంటా వీళ్ళు వచ్చేసారు, మళ్ళీ యష్మి వచ్చేసింది రెడ్ లైన్ దగ్గరికి. సో వీళ్ళ పాయింట్ ఏంటంటే అది మనకి చూపించలేదు కదా, వీళ్ళందరూ ఏంటి అబ్బాయి అన్నయ్య కూడా అవుట్ అని చెప్తున్నారు కదా, ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ అక్కడికి వెళితే అవుట్ అని చెప్తానని చెప్పి ఆల్రెడీ ముందు ప్రేరణ చెప్పిందనమాట. సో అందుకని అబ్బాయి అవుట్ అని చెప్పి నైనిక వీళ్ళు కూడా అంటూ ఉన్నారు. సో వీళ్ళు ఎలాగైనా గొడవ చేసి మొత్తం ఇద్దరు కొంచెం ఆర్గ్యుమెంట్స్లో బాగా గట్టిగా అరిచి దెబ్బలాడి గొడవ చేసేవాళ్ళే కాబట్టి సోనియా యష్మి ఫైనల్గా ఇంకా అబ్బాయి ఆడాడు. సో ఆ పాయింట్ లెక్క చేయలేదు. దీనికంటే ముందు
ఏమైందంటే దీనికంటే ముందు ఏమైందంటే విష్ణు అబ్బాయి ఎలా తోసాడు అని చెప్పి పడిపోయింది కదా, అప్పుడు బ్యాలెన్స్ లేకుండా ఆవిడ ఇలాగే ఉంది, అబ్బాయి కూడా తొయ్యలేదు. నేను చూసా చాలాసార్లు, బట్ అబ్బాయి అయితే తొయ్యలేదు. బట్ ఇలా వెళ్ళేసరికి ఆవిడ ఇలా ఉన్నది ఇలా పడిపోయింది, పుష్ చేశాడని అనిపించింది. అబ్బాయి కూడా నేను స్ట్రాంగ్ అని చెప్పి, ఇప్పుడు ఒకవేళ నేను తోసానని చెప్తే బిగ్ బాస్ వదిలేసి వెళ్ళిపోతానని చెప్పాను. నేను కూడా చూశాను, జూమ్లో చాలాసేపు స్లో మోషన్లో పెట్టుకొని మరీ చూశాను, తొయ్యలేదు. అక్కడ ఏమన్నారంటే శేఖర్ భాషా గారు, అప్పుడు దాకా ఎవ్వరు వీళ్ళు నలుగురు, ఆదిత్య కానీ శేఖర్ భాషా గారు, నైనిక, సీత, వీళ్ళెవ్వరూ ఏం మాట్లాడకుండా కామ్గా ఉన్నారు. సో ఇక్కడ వీళ్ళు అవుట్ అని సోనియా వీళ్ళందరూ అరుస్తూ ఉన్నారు. అప్పుడు భాషా గారు వచ్చేసి బెనిఫిట్ ఆఫ్ డౌట్తో ఈ చికెన్ ప్లే అని చెప్పి విష్ణుని ఆడించవచ్చు అన్నట్టు చికెన్ ప్లే అని చెప్పాడు అనమాట. చెప్తే సోనియా వచ్చేసి అక్కడ కూర్చొని బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనుకుంటూ ఓవరాక్షన్ చేసుకుంటూ భాషా గారి మీద, ఇదేమన్నా పంచాయతీనా పెద్ద మనిషిలాగా వచ్చి తీర్పు ఇవ్వడానికి, బెనిఫిట్ ఆఫ్ డౌట్తో ఆడించవచ్చు అని చెప్తున్నారు అని అంటే, ఇంకా భాషా గారు కూడా ఏమనలా, ఇంకా వాళ్ళు నోరేసుకొని ఎగబడుతుంటే పాపం ఏం చేస్తారు. అన్నిసార్లు వాళ్ళు వెళ్ళి ఎగబడ్డాడు, ఎగబడుతూనే ఉన్నారు సోనియా యష్మి పృథ్వీ గురించి అవుట్ అయిపోయినప్పుడు వల్ల. బట్ శేఖర్ భాషా గారు బెనిఫిట్ ఆఫ్ డౌట్తో ఆవిడని ఆడనివ్వచ్చు, ఎందుకంటే అబ్బాయి తోసాడు లేదా ఆవిడే పడిపోయిందా అనేది ప్రేరణ చూడలేదు అని చెప్పింది. సో చూడలేదని చెప్పింది కాబట్టి ఆ పాయింట్ చెప్తే ఆయన తిట్టింది. వీళ్ళైతే ఎంత ఓవరాక్షన్ చేస్తా అరుస్తూనే ఉన్నారు. నాకు సెన్స్లెస్ అనిపించింది అసలు వాళ్ళిద్దరిని. అప్పుడు నిఖిల్ కూడా అడిగాడు, ఆల్రెడీ పాయింట్ చెప్పింది ప్రేరణ. నిఖిల్ కూడా అడిగి ఎన్నిసార్లు వస్తారు మీ వాళ్ళు అని చెప్పి ఆల్రెడీ అప్పుడు విష్ణు అవుట్ అన్నప్పుడు వెళ్ళకపోతే పృథ్వీని కూడా నువ్వు వెళ్ళాడని వీళ్ళు రెచ్చగొడుతుంటే పృథ్వీ వచ్చి నేను ఆడతాను, మరి ఆ అమ్మాయి అవుట్ కాదన్నప్పుడు నేను అవుట్ కాదు నేను ఆడతా అనుకుంటా వస్తే అప్పుడు ఒక 10 సార్లు 12 సార్లు చెప్పింది ప్రేరణ పృథ్వీని అవుట్ అని. అయినా మళ్ళీ విష్ణు అయిన తర్వాత మణి అవుట్ అయ్యాడు, ఆయన అవుట్ అయిన తర్వాత మళ్ళీ విష్ణు అవుట్ అయినప్పుడు రావట్లేదని చెప్పి వచ్చేసాడు. ఎన్నిసార్లు వస్తారు గొడవకు అని చెప్పి నిఖిల్ కూడా కొంచెం గట్టిగానే బాగానే జెన్యున్గా ఆడాడు అనమాట. ఇప్పుడు వాళ్ళ టీం వాళ్ళు గెలవాలా వీళ్ళ టీం వాళ్ళు అలా ఏం లేకుండా నిజంగా ఎలా గేమ్ ఏది కరెక్టో అదే ఆడాడు బాగానే. నెక్స్ట్ అప్పుడు దెయ్యంలాగా బిహేవ్ చేసి రా బయటికి రా అరుచుకుంటా ఎగురుకుంటా డ్యాన్స్లు వేసుకుంటూ ఓవరాక్షన్ చేసింది. సో నాకైతే అది అస్సలు నచ్చలే. ఒక్క టాస్క్ ఆడేది లేదు, ఒక టాస్క్లో గెలిచేది లేదు, అసలు అవి వర్క్ కూడా ఏమీ చేస్తున్నట్లేదు. మిగతా వాళ్ళందరూ కుకింగ్ చేస్తున్నారు, అవి చేస్తున్నారు. మరి ఆవిడ చూపించట్లేదు ఏమో తెలియదు, కానీ నేను చూసినంతవరకు ఆవిడ వర్క్ కూడా ఏం చేయట్లేదు. అందరికి పెద్ద చెప్పుకుంటా చేయించుకుంటా చేస్తుంది. కానీ ఈవిడ ఆడైతే గెలిచింది అయితే ఏమీ లేదు, కానీ ఓవరాక్షన్ మాత్రం చాలా చేస్తున్నారు. నాకు అసలు యష్మి అస్సలు కొంచెం కూడా నచ్చట్లా. మీకేమనిపిస్తుంది యష్మి చేసేది? నాకైతే అలా అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది యష్మి గురించి కామెంట్ చేయండి. అప్పుడు నెక్స్ట్ ప్రేరణ మళ్ళీ వీళ్ళు అబ్బాయి అవుట్, అదే వాళ్ళు ముందుకు వచ్చేసారు కాబట్టి అబ్బాయి అవుట్ అంటే మళ్ళీ అబ్బాయి అవుట్ అని చెప్పింది ప్రేరణ. మళ్ళీ వీళ్ళు అరుస్తున్నారు అని చెప్పి సరే మళ్ళీ ఆడిచ్చిన తర్వాత వీళ్ళు ముగ్గురే ఉన్నారు కదా, అబ్బాయి నబీలు నిఖిల్. మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు కంటిన్యూ అవుతుంటే ఇంక సాంగ్ లేదు ఏమీ లేదు, ఆటే ఆడమని చెప్పారు కదా. సో ఆట అదే బజర్ వస్తుంది, ఎండ్ బజర్ వరకు ఆడాలని చెప్తే ఈసారి సాక్స్లు తీసేసి ఒక సాక్స్తోనే సాక్స్ కాళ్ళ కింద పెట్టుకోవడానికి వీల్లేదు, ముందే పెట్టుకొని ఆడాలని చెప్పి అంతకుముందు వరకు కాళ్ళ కింద మడిచి దాని కిందకి హోల్డ్ అయ్యేలాగా హోల్డ్ చేసుకుంటూ ఆడారు కదా. సో అలా లేదని చెప్పి సాక్స్ ముందుకే రావాలి అని చెప్పారు. సో ఇక్కడ నెక్స్ట్ నబీలు నడుచుకుంటూ ఇట్లా 1 సెకండ్ అది కాలు కిందకి వెళ్ళింది, మళ్ళీ వెంటనే ఆయన 1 సెకండ్ కూడా అసలు ఇలా స్టెప్ వేసి మళ్ళీ వెంటనే వచ్చాడు. ఆయన ఎక్కువసేపు అలా హోల్డ్ కూడా చేయలే. బట్ వాళ్ళందరూ అవుట్ అనేసరికి ఈవిడ నబీల్ అవుట్ అని అందా. అసలు నాకైతే నబీల్ ఎంత బాగా ఆడాడు. దానికంటే ముందు లైవ్లో కూడా వీళ్ళందరూ చెప్తా ఉన్నారన్నమాట, సీత, నైనిక వీళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు, అభయ్ అన్న
నిఖిల్ గెలిస్తే ఎక్కువ మనీ మనకి ఇంపార్టెంట్, నిఖిల్ గెలవటం ఇంపార్టెంట్. ఎందుకంటే నిఖిల్ దగ్గర ఎక్కువగా గెలిచున్నాడు కాబట్టి సో మనీ ఎక్కువ ఉంది. ఎందుకంటే ఈ ఫైనల్ టాస్క్లో ఎవరికైతే ప్రైజ్ మనీ ఎక్కువ ఉంటుందో ఆ మనీయే ప్రైజ్ మనీలో యాడ్ అవుతాయి అని చెప్పారు. సో అందుకని నిఖిల్ గెలవాలి అన్నట్టుగా వీళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఇంకా సో నబీల్ని అవుట్ అని చెప్పినా కూడా వాళ్ళు నైనిక, సీత వాళ్ళు పెద్ద ఏం సపోర్ట్ చేయాలి అసలు వాళ్ళ టీంకి ఎవరు అవుట్ అయినా కూడా. పాపం నబీల్ది అయితే అన్ఫెయిర్ అనిపించింది. ఆయన జస్ట్ ఇలా నడుస్తూ ఇలా ఒక్క స్టెప్ ఇలా పడింది. దానికి ముందు దాని తర్వాత కూడా అందరి పడుతూనే ఉన్నాయి. తర్వాత కూడా వాళ్ళిద్దరు నిఖిల్ అండ్ అబ్బాయి ఆడేటప్పుడు వాళ్ళ కాళ్ళ కింద పడుతూనే ఉన్నాయి. బట్ ఇంకా ఆ తర్వాత నిఖిల్కి కాలేదో బెనికింది కదా. సో అప్పుడు పాస్ చెప్పింది ప్రేరణ, లైవ్లో పాస్ చెప్పింది అనమాట. నిఖిల్కి కాలు బెనికి అలా ఎలా వెనక మడత పడిపోయింది కదా. సో పాస్ చెప్తే తర్వాత ఎండ్ బజర్ మోగిన తర్వాత అప్పుడు బిగ్ బాస్ తుది నిర్ణయం చెప్పండి అని చెప్పి సంచాలకుని అడిగితే ఇద్దరుది సాక్స్ కంప్లీట్గా పోవాలన్నమాట. సో ఇద్దరు సాక్స్లు ఉన్నాయి కాబట్టి టై అయిందని చెప్తే సో ఈక్వల్గా షేర్ చేశారు ప్రైజ్, అదే ఆ టాస్క్ విన్నింగ్ అమౌంట్ని. సో అది ఇంకా ఫైనల్గా జరిగింది. నాకైతే యష్మి బిహేవియర్ నచ్చలేదనిపించింది. యష్మి కానీ సోనియా కానీ అసలు సోనియా కూడా స్విమ్మింగ్ పూల్లో దూకి ఆడేటప్పుడు ఏం పరిగెట్టకుండా సరిపడిపోయింది. ఓకే, తర్వాత అన్నా లేచి వెళ్ళి పరిగెట్టి దూకి అలా దానిలో దూకలా అలా నుంచొని చూస్తూ ఉంది. సరే వాళ్ళిద్దరు దూకారు. ఫస్ట్ యాక్చువల్గా అయితే మణి ఫస్ట్ వెళ్ళి దూకాల్సింది. సో పృథ్వీ హోల్డ్ చేశాడు కదా. సో అక్కడ సోనియా కూడా ఏం పర్ఫార్మెన్స్ ఏం లేదు. వచ్చిన యష్మికి వచ్చిన ఒక టాస్క్లో కూడా ఏం లేదు. బట్ వీళ్ళైతే మంచి హడావుడి క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళు ఏం చేసినా కూడా కొంచెం అలా నడుస్తుంది. వాళ్ళకి బాగా నోరేసుకొని ఎగబడుతున్నారు కాబట్టి ఈవెన్ వాళ్ళు అరుస్తున్నా కూడా ఎవరు ఏం పెద్దగా మాట్లాడట్లా. నోరేసుకొని ఎగబడుతున్నారని చెప్పి నోరు మూసుకొని కూర్చొని చూస్తున్నారు అందరూ. ఏదో రోజు అయితే అందరూ ఏదో టైంలో ఫైర్ అవుతారు. ఇది యష్మికి అయితే ఇలా టీం ఓడిపోతే కనుక మొత్తం యష్మికే పడుద్ది అనిపిస్తుంది నాకు. సో ఇది గైస్ ఈరోజు ఎపిసోడ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్.